అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. పొద్దుటూరు పట్టణ ప్రజలకు మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ 5 పూటల నమాజ్ చదువుతూ ఉపవాసాలు ఉండడానికి ఇబ్బందిగా కష్టంగా ఉండేటోళ్లకు సహీరీ పేరుతో ప్రతిరోజు తానా మసీదులలో వాళ్ళకు సహీరీ ఏర్పాటు చేయడము. పొద్దుటూరు పట్టణంలో చాలా మంది వ్యాపారస్తులు, ఇందులో సౌకర్యం లేని పేదవాళ్లు సహీరీలు చేసి ఉపవాసాలుండి దీక్షలు అల్లా పేరుతో మనము పుణ్యం సంపాదించుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రంజాన్ మాసం అనేది 12 నెలల్లో ఒక నెల. ఖురాన్ అవతరించిన రోజని ఈ నెల ఎంత జాగ్రత్తగా దేవుని పేరు మీద, దేవునిపై భక్తితో, దేవునిపై భయంతో మనిషి జీవిస్తాడో అంత సద్గుణం కలిగి ఉంటాడని, మంచి ఆలోచనతో కలిగి ఉంటాడని ఖురాన్ ప్రవచనంలో ఉన్నాయి. ఖురాన్ ఒక మతానికి, ఒక జాతికి, ఒక వ్యక్తికి కలిగింది కాదు. ఖురాన్ ప్రపంచంలోని ప్రతి మానవునికి సంబంధించిన సూత్రాలు దాంట్లో ఉన్నాయి. ఖురాన్ అనేది మనిషి జీవితం. ఆ మనిషి జీవితము ఎట్లా నడుచుకోవాలా, ఏ విధంగా మనిషి బతకాలా, ఏ విధంగా సోదర భావం కలిగి ఉండాలా, ఏ విధంగా బాంధుత్వం కలిగి ఉండాలా, ఏ విధంగా మనం సంసార బంధాలు ఏర్పరచుకోవాలా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, భార్య మరదళ్ళు ఏ రకంగా మనము జీవించాలనే అనేక సూత్రాలు ఖురాన్లో రచించబడి ఉంటాయి. కొంతమంది తెలియక ఖురాన్ ఒక మతానికి సంబంధించింది, బైబిల్ ఒక మతానికి సంబంధించింది, భగవద్గీత ఒక మతానికి సంబంధించిందని పేర్లు పెట్టుకొని కొంతమంది రాజకీయ లబ్ధి కోసము మతాల మధ్య చిచ్చు పెడుతూ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అదంతా తప్పు. మనం భారతదేశం కాదు, ప్రపంచమంతా మనుషులుగా బతికేదానికి ఒక ప్రక్రియ. దాంట్లో భాగంగానే ఈ రోజు పొద్దుటూరు పట్టణంలో అన్ని మసీదులలో చాలా వరకు ఈ సహరీ ఇంతజాంలు, ఇఫ్తార్ ఇంతజాంలు చేసి హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ కలుపుకొని సోదర భావంతో ఉండాలా, మన ఊరు బాగుండాలా, మనం బాగుండాలా, దేవుడు అందరిపైన కనుకరించి ఉండాలా, దేవుని ఆశీర్వాదం అందరు తీసుకోవాలనే ఆలోచనతో ఈ పండుగ వాతావరణాన్ని కలిగిస్తారు. కాబట్టి అందరం కూడా ఈరోజు ఈద్గా మైదానంలో పొరపాటు రోడ్లో ఒక కొత్త మసీదు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు నెల రోజులు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, పట్టణానికి సంబంధించిన వాళ్ళు, వ్యాపారస్తులు, కొద్దిగా ధనవంతులు అందరూ వచ్చి ఇక్కడ సహీరీలా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉండేటోళ్లకు అనేక మందికి రోజు ఒక 500-600 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నెల రోజులు పూర్తిగా కొత్త మసీదు ఇది. అయినా కానీ 30 రోజులు కూడా చేయాలని చెప్పి ఈ కార్యవర్గము ఏర్పాటు చేసుకున్నారు. అందరి దగ్గర ఈ కార్యవర్గం అంతా ఈద్గా నగర్ కు సంబంధించిన వాళ్ళు, ఈద్గా ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకుని చేయడము చాలా సంతోషము. అందులో భాగంగానే అందరూ కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ రంజాన్ నెలనే కాదు, ప్రతి నెల సంవత్సరం అంతా, జీవిత కాలం అంతా అందరూ కూడా బాగుండే విధంగా మనం అంతా మసులుకోవాలని, కుల మతాలకు అతిథులై ఉండాలని, మనం అందరం కూడా జాగ్రత్తగా మనిషి జీవితాన్ని మనం నడుచుకునే విధంగా చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వేరే వాళ్ళు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. సోదర భావంతో మనం అందరం భాయ మాదిరిగా ఒక కులానికి సంబంధించిన మానవ కులం మనం అందరం. తర్వాత ఇవన్నీ వృత్తి కోసమో, బతుకుతెరువు కోసమో మనము కులాలు పెట్టుకున్నాం. సాయిబ్ అని, క్రైస్తవుడు అని, హిందూ అని. అందరం కూడా మానవులుగా పుట్టిన మానవత కలిగి ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఇంకా 17వ రోజు ఇది, ఇంకా 13 రోజులు ఈ సహరీలు, ఇఫ్తార్లు జరుగుతూ ఉంటాయి. ఇలాగే అందరూ సోదరభావం కలిగి ధనవంతులు ముందుకు వచ్చి జకాతులు ఇచ్చి, ఖైరాతులు ఇచ్చి, సత్కాలు ఇచ్చి పేదవాళ్ళకు ఆదుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మనం అందరం కలిసి పనిచేద్దాము. రాజకీయాలు వేరు, మతాలు వేరు, ధర్మం వేరు. మనము నీతిగా బతకాలా, నీతిగా ఉండాలా,
అందరూ బాగుండే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.